బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి దువ్వాడ మాదిరి దగ్గరికి వచ్చి ఆగారు. అమ్మ దువ్వాడ మాదిరి, నువ్వు ఏ విషయంలోనన్నా అలిగితే పర్లేదు గాని ఫుడ్ విషయంలో నువ్వు అలగడం ఏంటి అంటూ హోస్ట్ నాగార్జున చిన్నపాటి క్లాసే పీకారు మాదిరికి. దీంతో మాదిరి, అలా కాదు సార్, తనుజ ఏదైతే చేసిందో నా విషయంలో అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేనొక కొంచెం పిండితో చపాతీ చేసుకుంటానంటే దానికి నిరాకరించింది అంటే ఆల్రెడీ నీకు 2 చపాతీలు కాకుండా తనుజ ఇంకొక చపాతీ కూడా ఇచ్చింది కదా అంటే, అవును సార్, ఇంకొక చపాతీ ఇచ్చింది, అయినా సరే నాకు బాగా ఆకలి వేసింది, అందుకే నేను పిండి అడిగితే తను ఇవ్వనంది అంటే మరి అది తప్పి ఎలాగవుతుంది తనుజని? తనుజ మీద అలగడం ఎంతవరకు కరెక్టు? అందులోనూ ఫుడ్ విషయంలోని తనుజ తన రేషన్ మేనేజర్ ఏదైతే బాధ్యత ఉందో అది నిర్వర్తించింది. ఇప్పుడు ఆల్రెడీ నీకు ఆకలేస్తుందన్న దానికే ఆమె ఇంకో ఎక్స్ట్రా చపాతీ ఇచ్చింది. సో నువ్వు ఇంకో కొంచెం పిండి కలుపుకుంటాను అంటే అప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకుంటాను అంటారు. అది కాకుండా మాధురికి ఫేవరిజం చేస్తుంది అంటూ తనుజని అంటారు. సో తనుజ తన పని తానే చేసుకుంది కదా, అందులో నువ్వు కోప్పడాల్సిన అవసరం లేదు కదా. నువ్వెందుకు అంత సీరియస్ అయ్యావు అనేది కూడా అర్థం కాలేదు. సీరియస్ అయ్యి నువ్వు ఫుడ్ విషయంలో తినడం మానేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు నువ్వు ఇంతవరకు వచ్చావు అంటే ఆ ఫుడ్ కోసం అనేది మర్చిపోకండి. నువ్వు సంజన బాగా ఫుడ్ విషయంలో నువ్వు కోప్పడ్డం, సంజన ఏమో తింటున్న ప్లేట్ని గిరేయడం బాగా వెలకోలం అయిపోయింది మీకు. ఇంకొకసారి ఇలా జరిగితే సహించేది లేదు అంటూ మాధురికి చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు నాగార్జున. ఇక ఇందులో భాగంగానే మాధురి, నిన్ను ఏదైతే బర్నీ గారు కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ చెయ్యలేదు అన్నప్పుడు, నీ దగ్గర పాయింట్ ఉన్నప్పుడు నువ్వే నేరుగా వెళ్ళి బర్నీని అడగచ్చు కదా, ఎందుకు ఇమాన్యాలను అడిగావు, ఎందుకు ఇమాన్యాలను అడగమని చెప్తున్నావు అంటే దానికి మాధురి సమాధానం చెప్తూ, నేను బర్నీ గారిని అడిగిన వేస్ట్ సార్, ఎందుకంటే ఆయన ఏదైతే సపోర్ట్ ఆయనకి ఎవరు చేశారో వాళ్ళని తీసుకుంటాను అని అన్నాడు. అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే హౌస్ లో ఉన్న వాళ్ళు 5 కంటెస్టెంట్స్ ని ఎంచుకోమని. కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేసినప్పుడు మనం ఏం అనలేం కదా సార్ అంటే, మరి మనమేమో అనలేము అన్నప్పుడు నువ్వెందుకు ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి ఏముంది? నీకు మాటలొచ్చు, మాట్లాడే విధానం తెలుసు, నీకు ఏదైనా తప్పు అనుకుంటే ఆ పాయింట్ని రేస్ చేసి మాట్లాడు, అంతేగాని లోపల నువ్వేదో ఇది చేసి పక్కనోళ్ళకి ఎక్కించి వాళ్ళని పంపించడం అది ఎంతవరకు కరెక్టు? అది మాత్రం మార్చుకో. ఏదైనా నీకు పాయింట్ ఉంటే దాని మీద స్టాండ్ అయ్యి నువ్వు మాట్లాడు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున దువ్వాడ మాధురికి అయితే చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు దువ్వాడ మాధురి మీద చేసిన వ్యాఖ్యలు కరెక్ట్గానే అంటారా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.